అడవికి రారాజు, పోరాటం, వేట అనే పదాలు వినిపిస్తే వెంటనే మనకు గుర్తొచ్చే పేరు సింహం. సింహాన్ని ఆధారంగా చేసుకుని ఎన్నో సినిమా డైలాగులు పుట్టుకొచ్చాయి. తెలుగు సినిమాల్లో ఎప్పటి నుంచో సింహాల పాత్ర చూస్తూనే ఉన్నాం. సింహాన్ని హీరోగా చూపించిన హాలీవుడ్ సినిమాలు కూడా ఉన్నాయి. సింహగర్జన అనే పదం మనం తరచూ వాడుతూ ఉంటాం. సింహం అంటే ఆధిపత్యానికి పర్యాయ పదం. సింహం అంటే ధైర్యానికి ఉదాహరణ. ఇప్పుడు అలాంటి అరుదైన ఓ సింహం కథ తెలుసుకుందాం. ఇక్కడ కనిపించేది స్కార్ఫేస్ లయన్. ఇది వరల్డ్ ఫేమస్ లయన్. అందుకే ఈ లయన్ ని రియల్ సెలబ్రిటీ ఆఫ్ ఆఫ్రికా అని పిలుస్తారు. కెన్యాలోని మాసాయ్ నేషనల్ రిజర్వ్ లోని అష్నిల్ ప్రాంతంలో ఈ లయన్ ఉండేవాడు. వృద్ధాప్య కారణాల వల్ల 2021 జూన్ 11న మధ్యాహ్నం 1 గంటకు స్కార్ఫేస్ మరణించాడు. ఇతర జంతువుల నుంచి దాడికి గురికాకుండా స్కార్ఫేస్ ప్రశాంతంగా మరణించాడు. స్కార్ఫేస్ మరణంతో మారా మరో అత్యంత ప్రసిద్ధ సింహాన్ని కోల్పోయింది. మసాయ్ మారా. ఇది కెన్యాలోని అత్యధిక వన్యప్రాణుల గల ప్రదేశం. ఇది టాంజానియాలోని సెరెంగెటి నేషనల్ పార్క్ కి ఈస్ట్ ఫేస్ లో ఉంది. ఇక్కడ సింహాలు, ఖడ్గమృగాలు, చిరుతపులులు, జిరాఫీలు, నీటి గుర్రాలు అనేకముంటాయి. అందులో ఒకటి స్కార్ఫేస్ లయన్. స్కార్ఫేస్ లయన్ 425 పౌండ్ల బరువు ఉండేది. చాలా ఏళ్ల నుంచి స్కార్ఫేస్ లయన్ తన ఆధిపత్యాన్ని చూపిస్తూ వచ్చింది. నైపుణ్యం గల వేటతో ఎన్నో క్రూర మృగాల్ని మట్టుబెట్టాడు స్కార్ఫేస్. తన పిల్లలకు రక్షణ కల్పించటంలో కూడా ఎక్కడా తగ్గేవాడు కాదు. వన్యప్రాణుల ఫోటోగ్రాఫర్లకు స్కార్ఫేస్ ఫోటోలు ఎంతగానో ఖ్యాతిని తెచ్చిపెట్టాయి. ఆల్ఫా సింహంతో పోరాడుతున్నప్పుడు స్కార్ఫేస్ ఎడమ కంటిపైన గాయమైంది. ఆ విలక్షణమైన మచ్చ ద్వారా అందరూ స్కార్ఫేస్ ని ఇట్టే గుర్తించేవారు. 2007లో స్కార్ఫేస్ లయన్ పుట్టాడు. మార్చ్ ఫ్రైడ్ లో ఆధిపత్య పురుష సింహంగా చెలామణి అయ్యాడు స్కార్ఫేస్. స్కార్ఫేస్ కు 3 సోదరులు. పేర్లు హంటర్, సికియో అండ్ మొరాని. ఈ 4 సోదరులు మారా నది వెంట ఉన్న మలైకా అండ్ అష్నిల్ భూభాగాలపై ఆధిపత్యాన్ని చెలాయించేవారు. తన తోబుట్టువుతో జరిగిన దాడిలో 4 ఏళ్ల వయసులో స్కార్ఫేస్ కు ఎడమ కంటిపై మచ్చ ఏర్పడిందని చెబుతుంటారు. స్కార్ఫేస్ సోదరుడు హంటర్ 2017లో మరణించాడు. ఇక్కడ నివసించే స్కార్ఫేస్ సింగాల గురించి అనేక డాక్యుమెంటరీలు కూడా రూపొందాయి. స్పై ఇన్ ది డెన్, స్కార్ఫేస్ లయన్స్ అనే డాక్యుమెంటరీలు ఎంతో ఫేమస్ అయ్యాయి. స్కార్ఫేస్ లయన్ ఏ ప్రదేశంలో అయితే చనిపోయిందో అక్కడే ఖననం చేశారు. మసాయ్ మారా ప్రాంతంలో స్కార్ఫేస్ సంతానం ఇప్పటికీ విస్తరించే ఉంది. తన సంతానాన్ని ప్రాణప్రదంగా కాపాడుకునే స్కార్ఫేస్ లయన్ పర్యావరణానికి కూడా ఎంతో మేలు చేసింది. ఆ రారాజు మరణం అడవినే కాదు, ఎంతో మంది మనుషుల మనసుల్ని కూడా కలిచివేసింది.